బాలూరు పిల్లలకు బాలూరుకి అమ్మాయిలకి అందరికీ నాకు వందనాలు. చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు నీరు ప్రగతి కింద తిరుపతికి నియరెస్ట్లో 14 కిలోమీటర్లు ఉండే రాయలి చెరువు పూర్వ వైభవం ఇప్పుడు వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు కట్టిన మట్టి కట్ట 1 కిలోమీటర్ అది. ఈరోజు ఎక్కడ పూర్తిగా లీకేజ్ అంటూ లేదు. ఈ నీరు ప్రగతి కింద వృధాగా పోతున్న నీటిని షట్టర్లు పెట్టి సప్లై ఛానల్లో కూడా అక్కడక్కడ చెక్ డ్యాములకు మాదిరిగా పెట్టి పోయే కాలువలు కూడా షట్టర్లు పెట్టించిన దానివల్ల ఈరోజు మా రాయల చెరువులో నీళ్లుంటే 6 మండలాల్లో సస్యశ్యామలంగా ఉంది. వెదురుగుప్ప మండలం, వనమాలపేట, రామచంద్రాపురం, రేణుగుంట, తిరుపతి అండ్ చంద్రగిరి ఇన్ని మండలాల్లో నీటి సర్క్యులేషన్ పెరిగిందంటే అది మన చంద్రబాబు నాయుడు పుణ్యమేనైనా ఎప్పుడూ కూడా అనుకున్న పని ఆయన సాధించినాడు. ఆయనతో కూడా నాకు ఇరిగేషన్ వాళ్ళు చాలా సహకరించినాను. ఆయన ఆ సహకారంతోనే నేను ఆ షట్టర్లు పెట్టి ఈరోజు నీటి వినియోగం పెంచి రైతులకు కూడా 500 ఎకరాలు కాదు ఈరోజు 200 ఎకరాలు పారే విధంగా చేసినానంటే అది చాలా గొప్పతనం. అయినా నేను పొగడతలు కాదు. ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చినారు. వేదిక నిర్వహించిన ఉన్నారు. మనం ఉమా మినిస్టర్ గారిని కూడా కలిశాను. నా ఆవేదన ఒకటే చెప్తా ఉండా, తిరుపతికి సమీపంలో 14 కిలోమీటర్ శ్రీకృష్ణదేవరాయల మట్టి కట్టడం మరుగును పడకూడదు, దాన్ని అభివృద్ధి చేయాలా. టూరిజం చేశాము. టూరిజం చేసి ఈరోజు తిరుపతి సరౌండింగ్లో టూరిజం అయ్యి చాలామంది పర్యాటకులు కూడా వస్తున్నారు. ఆంజనేయుల విగ్రహం కూడా ప్రతిష్ఠించేదానికి టీటీడీ వాళ్ళు రెడీ అయింది. 108 విగ్రహానికి దయచేసి నేను ఒకటే నా ఆవేదన బాధపడేది ఏమంటే తిరుపతికి సమీపంలో ఇటువంటి చెరువు మరుగును పడకూడదు. దాన్ని శ్రీకృష్ణదేవరాయల తర్వాత మన చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఆయనకే ఆ క్రెడిట్ కావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ చిన్న తర్వాత బావులు, బోర్లు, తాగునీటికి సాగునీటికి మా ఏరియా సస్యశ్యామలంగా ఉండదని ఘనంగా చెప్పుకుంటున్నాను. నేను ఈరోజు దయచేసి మా చెరువును అభివృద్ధి చేయాలని ఒక్కసారి మీరు ఎవరైనా విజిట్ చేస్తే నా ఆశ నెరవేరింది. మీకు ఒక సెకండ్ మీ రాయల చెరువు నీళ్ళు తరోగా ఉండాలి. రాయల చెరువు వాటి కెపాసిటీ ఎంతయా? తీసుకో, మైక్ తీసుకో. మీరు ఎంత డల్గా ఉన్నారు. ఇరిగేషన్ ఇంకా ఎంత వాటిది కెపాసిటీ ఆఫ్ వాటర్ దేర్? 1.6 TMC సార్. ఆయనకి ఇవ్వండి. పూర్తిగా నిండితే మా రాయల చెరువు పూర్తిగా నిండితే 2 CMC నీళ్లు నిండుతాను. ఆయన గర్వంగా చెప్తాను. ఇప్పుడు రాయల చెరువుకి అందరినివా చిత్తూరు నుంచి వస్తుందా? కాలువ తీసుకోవచ్చు సార్. అది తీసుకోవచ్చు. గాలేరు నగర్ లిఫ్ట్ పెట్టచ్చు సార్. అదే ఏది పెట్టారు ల్యాండ్ లో? ఏది లేదు సార్. నేను పెట్టిస్తాను. రెనోవేషన్ ఆఫ్ కెనాల్స్, బండి తర్వాత గేట్స్. నేను చెప్తున్నా, నువ్వు ఇంకా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్తాను, మర్యాద చెప్తాను. ఇంకా రాబోయే రోజు చాలా సీరియస్ గా ఉంటుంది మీకు. నేను ఉద్యమం అంటే మీరు నిరసించుంటే అవుతుంది. ఉద్యమం నాయకత్వం వహిస్తే ఉద్యమాలు జరుగుతాయి, నిరసిస్తే కాదు. నీకేం అర్థం కావడం. ఓకే, నేను ఎగ్జామిన్ చేస్తాను. తప్పకుండా అందరినివా కానీ గాలేరు నగర్ కానీ ఆ చెరువును పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటే డెఫినెట్ నేను చేసుకోవచ్చు. ఎగ్జామ్ సారీ సార్. ఇరిగేషను చాలా మన సార్ వచ్చి దగ్గర నుండి షట్టర్లు పెట్టించారు సార్. ఆ నీళ్లు షట్టర్లు పెట్టించారు. దొరకైంది. నీళ్లు కూడా రావడానికి కొంచెం స్టడీ చేయాలి వాళ్ళు. 6 మండలాలు సార్, 1 మండలం కాదు సార్. అగ్రేట్, ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ. Packaging, logistics, economics, the whole gamut of issues. We would like to make that as one of the thrust areas of IIT Tirupati.